గాన మోజులతో చక్కగా పాటలు పాడుతున్న టోనీ గారికి, వేది మీద నిర్వహించిన పాస్టర్లందరికీ, వెంకటరావు పాస్టర్ గారికి, ఇక్కడ వచ్చేసిన అమ్మగారికి, వేది ముందు ఉన్న మహిళామణులందరికీ, అన్నదమ్ములందరికీ శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా దర్శి కాన్స్టిట్యున్సీలో కానీ ఇక్కడ కానీ చాలామంది పాస్టర్లు మమ్మల్ని అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, మా మంచి కోరుకునేవాళ్ళు, మీ మంచి కోరుకునే వాళ్ళందరినీ, పాస్టర్లందరినీ కూడా, పెద్దలందరినీ కూడా ఈరోజు వేదిక మీద కలవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ బిజీ టైంలో ఆ దేవుడి వాక్యాలు, ఆ దేవదేవుడు, ఆ యేసుప్రభు చక్కటి సందేశము ఆ వినే టైం దొరికినందుకు, ముఖ్యంగా నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఆ యేసుప్రభుని కానీ ఆ దేవదేవుడిని నమ్ముతుంటారు కాబట్టి ఎన్ని తలిచిన అమ్మ పాటపాడి ఎప్పుడిందే, ఎన్ని తలిచినా ఏవైనా జరిగేది ఆ దైవ చిత్రాన్ని. సుమారుగా 25 సంవత్సరాల నుంచి నాకు తెలిసి అమ్మ ఆ పాటతో మా నాన్న గెలిపించింది, నన్ను గెలిపించింది. మీ అందరి దగ్గరలో, మీ అందరి హృదయాలకు దగ్గరలో ఒక మంచి స్థానం కల్పించిందంటే అమ్మ. ఇప్పుడు కూడా అమ్మ పాట కోసమే మన టోనీ గారు కానీ మన నాయన కానీ మీరు అందరుగా ఉన్నారు. కాబట్టి నేను అదే పని మీదుగా అమ్మ ప్రోగ్రాం ఈరోజు లేదు, నువ్వు రావాల్సిందేమో, నువ్వు పాడాల్సిందే, నువ్వు పాడితే బాగుంటుందని పిలవడం జరిగింది. ఎందుకంటే ఆ యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు ఎప్పుడు ఆ యేసు ప్రభు వాళ్ళకి అన్యాయం చేయడు, వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేయడు. మాతో పాటు ఆ యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరికీ ఆ దేవుడు మనం వేసే ప్రతి అడుగులో ఆ యేసు ప్రభు మన వెనక ఉండి మన పక్కన ఉండి నడిపిస్తాడు. కాబట్టి మేము ఆ యేసు ప్రభువుని నమ్మాం. కాబట్టి నాన్నగారు దూరం అయినప్పటికీ కూడా ఇంకా ఆయన ఆశయాలు కొనసాగిస్తూ, అంత స్పిరిట్ లేకపోతే, ఆయన సపోర్ట్ లేకపోతే మేము నడిచేవాళ్ళం కాదు. రాజకీయాలు పక్కన పెట్టినా నేను జగన్మోహన్ రెడ్డి గారితో చాలా రోజులు ఓదార్పేటలో నడిచినప్పుడు, ఆయనతో పాటు ఉన్నప్పుడు ఉదయాన్నే సార్ బైబిల్ తీసిన పాటనే ఒక హాఫ్ అన్ అవర్ చదువుతాడు. ఏ చర్చికి పోయినా ఆ పాస్టర్ ముందు ఇచ్చి ఒక వాక్యం ఇస్తాడు. ఆ వాక్యం చదివిన తర్వాత, సిచ్యువేషన్ ప్రకారం వాక్యం చెప్పిన తర్వాత నేను అదే అడిగాను, అన్న నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందన్న? కాంగ్రెస్ పార్టీని ఎదిరిచ్చేసి పోరాడేవంటే ఈ వాక్యాలు చూపించేసి మీరందరూ ఇచ్చిన వాక్యం, ఆ చక్కటి బైబిల్లో ఉన్న మంచి అంశాలు, సమాజానికి ఉపయోగపడేవి, చక్కగా బైబిల్లో పొందుపరిచిన విషయాలని కూడా ఆ పాస్టర్ గారి రూపంలో మీ అందరూ తెలియపరచడం, మమ్మల్ని అందరూ చైతన్యపరుస్తూ, కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా కూడా సిచ్యువేషన్ ప్రకారం మనకు ఆ బైబిల్ మంచి సందేశాలు ఇస్తాయి. కాబట్టి ఆ బైబిల్ని మర్చిపోకూడదు, ఆ యేసు ప్రభువుని మర్చిపోకూడదు, మీలాంటి పాస్టర్లందరినీ మర్చిపోకూడదు. కాబట్టి ఎప్పుడు పూచేపల్లి సుబ్బారెడ్డి గారు, అమ్మగారు, మేము ఎప్పుడు మిమ్మల్ని అందరినీ గౌరవించుకుంటూ, పెద్దలు పేదవాళ్ళందరినీ గౌరవించుకుంటూ, మహిళలందరినీ గౌరవించుకుంటూ, మా చేతనంతవరకు మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి పేదవాళ్ళకి ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాం, క్రిస్టియన్ కమ్యూనిటీకి ఎప్పుడు సహాయం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మామూలుగా ఏ కార్యక్రమానైనా అందరూ 10 మంది ఒక ఫంక్షన్ అయినా, పిల్లలు పుట్టినప్పుడైనా, పిల్లలైనా అందరూ మిమ్మల్ని అందరూ బతిలాడుకొని ఇలా పిలిపించుకునే పరిస్థితి. కానీ నా అదృష్టం ఏంటంటే ఈ స్థల ప్రభావమో, మా నాన్నగారి ప్రభావమో, మీరు ప్రతి మీటింగ్లు ఇక్కడే పెట్టుకొని మా దగ్గరికే వచ్చి ఆ యేసు ప్రభు ఆశీస్సులు, మీ అందరూ ఆశీస్సులు ఇవ్వడం నిజంగా సంతోషంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా మమ్మల్ని గౌరవించుకున్న పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నరేంద్ర గారికి, టోనీ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, ప్రకాశం జిల్లాలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా నేను పొలిటికల్ మీటింగ్ వెళ్ళినప్పుడు ముందు రోజు తర్వాత రోజు నరేంద్రన్న ఆ ఊర్లో ప్రోగ్రామ్స్ పెడతా ఉంటాడు, మంచి సందేశం ఇస్తుంటాడు. కాబట్టి కుర్రవాడు, మంచి భవిష్యత్తు ఉంది, మీ పాస్టర్లందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంగా ఆహ్వానించిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.